బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము కుంభరాశి వారికి జనవరి 6, 7, 8, 9 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది కూడా ఎస్ అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళల్లో ప్రత్యేకంగా ఒక వ్యక్తికి సంబంధించి అంటే ఒక్కళ్ళే ఉంటారు. ఎస్ అనే వ్యక్తులు చాలామంది ఉంటారండి మీ జీవితంలో. కానీ వాళ్ళందరూ కాదు. వాళ్ళల్లో ప్రత్యేకంగా ఎస్ అనే పేరుతో ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్‌తో మీకు ఈ జరిగే విధానం ఇవన్నీ కూడా తెలిస్తే మీ జీవితానికి సంబంధించి ఒక బలమైనటువంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. అవన్నీ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు అనేవి జరుగుతాయన్నమాట. కాబట్టి కుంభరాశి వారికి ఈ వీడియో అనేది 100కు 1000% ఉపయోగపడుతుంది. అసలు ఏం జరుగుతుంది మీ జీవితం మీద ఈ ఎస్ అనే వ్యక్తి యొక్క ప్రభావం అనేది ఎంతవరకు చూపిస్తుంది? అసలు ఎవరు బయట వాళ్ళ ఆ వ్యక్తి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు అంటే మీకు సంబంధించిన వాళ్ళ? ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ కంట పడటం చాలా అరుదండి. ఒకవేళ పడ్డా కూడా మనం చెప్పినంత వివరంగా ఇంకెవ్వరు కూడా చెప్పలేరన్నమాట. మీ మనసుకు ఎంత దగ్గరవుతాయి అంటే ఈ మాటలు అనేవి నిజంగా మా జీవితంలో జరిగే విషయాలు మా మనసులో మేము నలిగిపోయేటటువంటి విషయాలు వీళ్ళకి ఎలా అర్థమైనయా అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపడటం అనేది జరిగిద్దనమాట. కాబట్టి మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానము ఈ వీడియో అనేది మీకు ఇస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం. దైవానుగ్రహం ఉంటే తప్ప ఇలాంటి వీడియోస్ అనేవి మీ కంట పడవు. పడ్డా కూడా మీరు వినలేరనమాట. కాబట్టి మీ జీవితానికి ఉపయోగపడే మాటలు ఇందులో చాలా ఉంటాయి. అవన్నీ కూడా ప్రతి పాయింట్ కూడా మీకు హైలైట్ అవుతుంది. కాబట్టి పూర్తిగా వినండి. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే చాలా చాలా అదృష్టవంతులు. జాతక పరంగా బయట సమాజానికి కనిపించే పరంగా. కానీ వీళ్ళ మనసులో మాత్రం వీళ్ళకి ఆ సంతోషము ఆనందం అనేవి ఉండవన్నమాట. అన్నీ ఉన్నాయి, అల్లుడు నోట్లో శని ఉంది అంటారు చూడండి. అలాగా వీరికేంటంటే ఏదో ఒక నిస్సహాయత, ఏదో కోల్పోయినటువంటి బాధ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే గతంలో వీళ్ళు కొన్ని కొన్ని కోల్పోయి కూడా ఉండవచ్చు. అలాంటి వాటి వల్ల వీరి మానసిక స్థితి అనేది అలాగా తయారవుతుందన్నమాట. ఇంకా ఈ ఎస్ అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామందికి కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది. గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకుని విసిగిపోయి ఉంటాము. కానీ గురువుగారి దగ్గర ఒక్కసారి మీరు కాల్ చేసినట్లయితే చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో కాల్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ కుంభరాశి వారు చాలా తెలివైనటువంటి వారు, చాలా అదృష్టవంతులు. అలాగే కష్టపడే మనస్తత్వం కూడా వీరి రక్తంలో ఇనికిపోయి ఉంటుందన్నమాట. అంటే ఇంత అదృష్టవంతులు, ఇంత గొప్పవాళ్ళు, ఇంత తెలివైన వాళ్ళని మనం చెప్పుకుంటున్నాము. కానీ వీరికి కష్టపడాల్సినటువంటి ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. వీళ్ళు ఇష్టంగా కష్టపడచ్చు, ఎట్లాగైనా కష్టపడచ్చు. కానీ వీరి జాతకంలో మాత్రం కష్టపడాలి అని అయితే మాత్రం ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటుంది. అంటే వీళ్ళు తెచ్చుకునేటటువంటి ఆ యొక్క ఆనందాలు, సంతోషాలు ఏవైనా సరే ఊరికనే వచ్చినవి కాదు. అవి వాటి వెనకమాల కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే కష్టపడితే ఆనందాలు ప్రతి ఒక్కరికి రావాలా అంటే ఇది మనం చెప్పలేము. కష్టపడ్డోళ్ళందరికీ కూడా కలిసి వచ్చిందని మనం ఎక్కడా కూడా
చెప్పలేమండి. దానికి కూడా కలుసుబాటు అనేది ఉండాలి. కాకపోతే ఆ కలుసుబాటు అనేది ఈ కుంభరాశి వారికి ఉంటుంది కాబట్టి వీళ్ళేదైనా ఒక పనిలో చేయి పెడితే అందులో ఖచ్చితంగా విజయం అనేది వీరి సొంతమవుతుంది. అలాగే వీరికి పట్టుదల, ఆశ, ఆశయాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీవితంలో అలాగే ముందుకు దూసుకువెళ్తూ ఉంటారనమాట. అయితే వీరి జీవితంలో వచ్చేటప్పటికి ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రవేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా వీరి జీవితానికి ఏంటంటే చాలా బలమైనటువంటి బాండింగ్ అనేది ఉంటుంది. అది అంటే అది ఉంచుకోలేరు, తీసేసుకోలేరు, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు బయట వాళ్ళు అనుకోండి, ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి బయట పర్సన్ అయితే అతని ద్వారాగా మనకు ఎలాంటి ఉపయోగము లేదు, అతని ద్వారాగా మనకి ఇబ్బందిగా ఉంది, అతను మనకు అంటే మంచివాడు కాదు, మంచి ఆమె కాదు, చాడీలు చెప్తున్నారు, మన వెనకమాలే గోతులు తవ్వుతున్నారు, మనల్ని అవసరాలకు ఉపయోగించుకొని తర్వాత పక్కకు నెట్టేస్తున్నారు, తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు అని చెప్పి తీసేస్తున్నారని చెప్పేసి బయట బంధాలను, బయట మనుషులనైతే మనం ఏం చేస్తాము, తీసి పక్కనేసేస్తాము. ఎందుకంటే వాళ్ళెవరో మనకు తెలీదు, మనమెవరో వాళ్ళకు తెలీదు, మన జీవితాల్లో వాళ్ళని ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ విషయాన్ని మనం అంతటితో కట్ చేసుకుంటాము, అక్కడతో పులి స్టాప్ అయ్యిద్ది. కానీ అన్ని బంధాలు అలా తీసేసుకోవటానికి కుదిరిద్దా? అలా కుదరదు. ప్రతీదీ అలా తీసేసుకోగలిగితే అందరం అదృష్టవంతులం అవుతాము. ఇలా కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తితో ఎస్ అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తితో ఒక వ్యక్తితో తీసేసుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి వీరి జీవితంలో బలమైనటువంటి పాత్రతో కలిగి ఉంటారనమాట. అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చండి. ఆ వ్యక్తి బయట వాళ్ళ అయిన వాళ్ళ అంటే ఖచ్చితంగా మీకు అయిన వాళ్ళల్లోనే, బయట పర్సన్ అయితే కాదు, మీకు ఖచ్చితంగా అయిన వాళ్ళల్లోనే. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో లాభం కన్నా కూడా నష్టాలనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. మీరేంటంటే చాలా వరకు కూడా మీరేంటో మీ పనులేంటో అన్నట్లుగా చాలా నిదానంగా కామ్గా ఉంటూ ఉంటారు. కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి విపరీతంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అన్నమాట. అంటే అతిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ అతిగా మాట్లాడటం వల్ల మీకది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మీ ఇంట్లో పర్సనే కావచ్చండి ఎక్కువ శాతము. మరి అది ఎవరు ఏంటి అన్నది అది మీరు కామెంట్ చేయండి. అంటే అది ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఆ వ్యక్తితో నస అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బాగా మాటలు ఎక్కువ. ఎవరైనా సరే ఒక విషయం గురించి అంటే కాసేపు కూసేపో ఒకసారో రెండు సార్లు మాట్లాడి వదిలేస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ ఒక విషయం ఏదైనా వస్తే ఆ విషయం గురించి 100 రకాలుగా వివరణ, 100 రకాలుగా చర్చలు సాగదీయటము. అంటే ఒక విషయం గురించి అవతల మనిషికి నరకము అంటే చెప్పాల్సిన దానికన్నా కూడా అతిగా మాట్లాడుతూ ఉంటారు చూడండి. అలాంటప్పుడు ఎదుటి మనిషికి చిన్న చిన్న విషయాలు ఇలాంటివి, కానీ ఎదుటి మనిషికి నరకంగా కనిపించే లక్షణాలు ఇలాంటివేనమాట. అలా ఈ ఎస్ అనే వ్యక్తి వల్ల అతి పోరు, అతి వాగుడు, అలా ఆ అతి మాటలతో మీకు నరకం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేరు, ఇళ్లల్లో వ్యక్తులు కదా, చేసేది ఏమీ లేదు, మౌనంగా భరించడం తప్ప. వాళ్ళు ఎక్కువగా అంటే తల్లిదండ్రులు అయి కూడా అయ్యి ఉండొచ్చండి. ఎస్ అనేటటువంటి వ్యక్తులు తల్లి రూపంలో ఉండవచ్చు, తండ్రి రూపంలో ఉండవచ్చు. ఎక్కువగా ఇట్లా పోరు అనేది ఉంటుందన్నమాట. లేదా రక్త సంబంధికుల రూపంలో కూడా అయి ఉండొచ్చు అనమాట. అట్లా ఎక్కువగా నస అనేది పెడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పంతం. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు పంతం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. అంటే మీరు వాళ్ళకు పుట్టారనో లేకపోతే రక్త సంబంధికం అని చెప్పేసో మేమన్నది చెయ్యాల్సిందే, మా పంతం నెరవేర్చాల్సిందే, నెరవేర్చకపోతే మేమెంత దూరమైనా వెళ్ళిపోతాము, మాది జరగాల్సిందే, మా మాట శాసనంగా జరగాల్సిందే, మీరు మాకు పుట్టారు కాబట్టి మేము తప్పు చేసినా మీరు తలంచాల్సిందే, మీరు తప్పు చేసినా మీరు తలంచాల్సిందే.
ఇప్పుడు ఎక్కడైనా సరే తల్లిదండ్రులంటే పూజించతగినోళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారండి. తల్లిని అంటే దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని పుట్టిస్తా ఉంటాడంట. తల్లిని పెంచి, చూసి ప్రాణంగా చూస్తదని చెప్పేసి. కానీ ఈ రోజుల్లో కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఎంతమందో దేవతలున్నారండి తల్లులు. ఆ విషయానికి ఎవ్వరం కాదని అంటల్లా. కానీ కొంతమంది తల్లులు ఎలా ఉంటారో చెప్పేదా? కొంతమంది అక్కడక్కడున్నారు. అది చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళతో ఉండటం అనేది అది ఒక కర్మని చెప్పుకోవచ్చనమాట. అంటే మేము పెద్దోళ్ళం కాబట్టి, అంటే మేము తల్లిదండ్రులం కాబట్టి, మేమేదన్నా చెల్లిద్దని చెప్పేసి వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటము, వాళ్ళు చెయ్యాలనుకున్నది చెయ్యటము, వాళ్ళ ఇష్టాయిష్టాలు ఎదుటి వాళ్ళకి అంటే పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా వాళ్ళ ఇష్టాయిష్టాలను రుద్దటము, ఒక్క రూపాయి సంపాదించిచ్చి మీకు ఈ భూమి మీద ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఇంత ఇవ్వలేదు, మేమిచ్చాము అని చెప్పేసేసి వాళ్ళ గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకోవటము, పిల్లలు తట్టుకోలేక ఏదన్నా అంటే పిల్లల్ని విపరీతంగా శాపనార్థాలు పెట్టటము, దుమ్మెత్తిపోయటము, మీరు సుఖపడరు, మీకు మనశ్శాంతి అనేది ఉండదు, మీరు నరకం అంటే ఏంటో అనుభవిస్తారు, బిడ్డ తరాలు అనుభవిస్తారు, మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే ఒక పక్కన వాళ్ళకి చేతనైనంత పట్టించుకుంటున్నా చూస్తున్నా కూడా ఇంకా చూస్తలేదు, ఇంకా చేయటం లేదు, అది ఇదని చెప్పేసేసి వాళ్ళకు దుమ్మెత్తిపోయటము, ఏమన్నంటే పెద్దోళ్ళం, ఏమన్నంటే కనిపించాము అని చెప్పేసి ఈ మాట. జనానికి ప్రపంచానికి ఇవన్నీ సంబంధం లేదు. ప్రపంచం ఏమనుకుంటారు, వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టే అంటే వీళ్ళు పుట్టినోళ్ళు బిడ్డలు కాబట్టే వీళ్ళు తప్పు చేశారు ఏదో అంటే సమాజంలో జరుగుతూ ఉంటున్నాయి కదా, మంచి తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేసేసి అలాంటి పిల్లలు ఎలాగైతే ఉన్నారో వీళ్ళను కూడా అదే కోవలో చూసేసి ఈ పిల్లలదే తప్పని చెప్పేసేసి జనం కూడా మాట్లాడటం అన్నమాట. అలాగా మంచిగా చూసుకుంటున్నా కూడా కానీ ఇక్కడ నిజానికి ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో మంచి తల్లిదండ్రులు ఉన్నారు, చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దయచేసి ఇది గుర్తించండి. అలాగే మంచి పిల్లలు ఉన్నారు, చెడ్డ పిల్లలు ఉన్నారు. అది పరిస్థితిని బట్టి ఎవరు ఏంటి అనేది అంచనా వేయగలిగిన వారు గొప్పోళ్ళు. కాకపోతే ఈ రోజుల్లో అంత గొప్పగా అంచనా వేసేటటువంటి మనసు అనేది ఎవ్వరికీ కూడా ఉండట్లేదన్నమాట. అసలు మనసున్న మనుషులు ఎవరుంటున్నారండి ఈ రోజుల్లో? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచానికే మనసు అనేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం. వీళ్ళతో అంటే వీళ్ళ వైపు మాట్లాడితే మనకేమన్నా లాభం వచ్చిద్దా రాదా? లాభం రాదు కాబట్టి మనం మాట్లాడకూడదు. వాళ్ళ వైపు మాట్లాడితే కాస్త ఏమన్నా లాభం వచ్చిద్దా? వచ్చిద్ది కాబట్టి వాళ్ళ వైపు మాట్లాడదాం. అంటే ఇక్కడ తప్పొప్పుల వైపు మాట్లాడటం కాదు జనము, స్వార్థం అంటే అవసరాల వైపు మాట్లాడటము, వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ కాబట్టి వీళ్ళ వైపు మాట్లాడదాము అని ఇట్లా తయారవుతున్నారనమాట జనము. కాబట్టి అలా మీ యొక్క కష్టాన్ని చెప్పుకోవటానికి కూడా ఎవ్వరు అనేవాళ్ళు లేకుండా పోయారు. అలాగా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిది మీ జీవితంలో పైచేయిగా మిగిలిపోయిందనమాట. పైచేయిగా మిగిలిపోయి మీరేం చేయలేరు. ఎవరికన్నా చెప్పటానికి కూడా అక్కడ మీరే మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి. ఎవరికన్నా చెప్పినా కూడా తప్పో ఒప్పో ఎవరికన్నా చెప్పినా కూడా తలదించుకొని వెళ్ళిపోండి అని చెప్పేసేసి మీకే సలహా అన్నమాట. అలాగే మిమ్మల్ని ఎవరైనా కాస్త సమర్థించినట్లు మాట్లాడితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అంటే చచ్చిపోవటానికైనా కూడా సిద్ధపడే అంతగా బెదిరింపులు అనమాట. అంటే మీ వైపు ఎవ్వరూ మాట్లాడకూడదు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వైపే మాట్లాడాలి. అధికారంతో, అహంకారంతో వాళ్ళ యొక్క పొగరుని, వాళ్ళ యొక్క ప్రతి ఇదిని కూడా చూపించేసి మీకు ఎవ్వరూ ఉండకూడదు, ప్రతి ఒక్కరూ మా వైపే మాట్లాడాలి అని ఇలా అన్ని రకాలుగా కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి మీకు మానసికంగా క్షోభ అనేది చూపిస్తున్నారు. అంటే ఇల్లే నరకమైద్దంటారు చూడండి, అలాగా ఇల్లే నరకమైపోతుందన్నమాట. ఈ బాధలు బయటికి చెప్పుకున్నా కూడా వినేవాళ్ళు లేరు. దయచేసి బాధలు కూడా బయట ఎవ్వరికి చెప్పుకోవద్దండి. ఎందుకంటే మీరు ఎన్ని చెప్పుకున్నా సరే విన్నట్లుగా నటిస్తారు. ఈ ముదనష్టపు జనం ఏంటంటే విన్నట్లుగా నటిస్తారు అంతే. ఆ నటన అంటే వాళ్ళ నటన ఎలా ఉంటుందంటే అంటారు ఆ కాసేపు, ఎప్పుడన్నా ఒక మాట మీ
వైపు మాట్లాడితే మీరు అనుకుంటారు నిజంగా ఈ జనము అంటే ఈ దిక్కుమాలిన జనము అర్థం చేసుకుంటున్నారేమో అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ జనం అర్థం చేసుకోరండి. మళ్ళీ వరుస వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల వైపు మళ్ళీ వెనకేసుకొచ్చి మాట్లాడుకుంటా మళ్ళీ మిమ్మల్ని తప్పు పెట్టి చూపిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. కాసేపు కూసేపు మీ వైపు మాట్లాడుతున్నారని చెప్పేసి జనానికి మనసుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. కాసేపు కూసేపు మీ వైపు మాట్లాడినా ఈ జనానికి మనసు అనేది లేదు. వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల వైపే ఉంటుంది. కాసేపు కూసేపు మీ వైపు మాట్లాడినా కూడా అది నటన. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన సోది ఏదన్నా ఉంటే అది మీరు వినాలి కదా, కాబట్టి కాసేపు మీకు వింటారనమాట. ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మాటక మాట అంతా కూడా స్వార్థంతో ముడిపడిపోయి ఉందన్నమాట. కాబట్టి ఈ కిలాడి జనానికి ఎప్పుడూ కూడా దయచేసి మీ కష్టాలను చెప్పుకోవద్దు. చెప్పుకోవటం వల్ల మీరు అలసిపోవటమే. కనీసం ఒక్కసారి అంటే ఈ మాట నేను చెప్తున్నాను కదండి, ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. ఏదైనా ఒక తీరని కష్టం ఉందని చెప్పి, ఉన్నా లేకపోయినా ఉందని చెప్పేసి మీ బంధువులు ఎంతమంది ఉంటారు కదా, 10 మంది బంధువులు చుట్టూతా అర్జెంటుగా అవసరం అని చెప్పేసి, అంటే ఏదన్నా అంటే బాగోలేదని చెప్పేసి, లేకపోతే ఏదైనా అర్జెంటుగా అవసరం అని చెప్పేసో ఒక్క 10,000 కావాలని చెప్పి అడగండి. ఎవరన్నా ఇస్తారేమో. అది ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి. అసలు చేస్తే మీకు అర్థమైద్ది అనమాట. కనీసము అంటే ముందు తెలియక ఫోన్ ఎత్తుతారు, తర్వాత తర్వాతకి అక్కడి నుంచి మొదలైద్ది అనమాట. ఇక అసలు ప్రాసెస్ విషయం అంతా తెలిసిన దగ్గర నుంచి మొదలైద్ది అనమాట ప్రాసెస్. అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. ఎవ్వరు రూపాయి బిళ్ళ ఇవ్వరు. తెలియక ఫస్ట్ ఫోన్ ఎత్తారు, తర్వాత ఫోన్లు కూడా ఎత్తరు. అలా ఉంటారనమాట జనము. ఇలాంటి జనానికే మనం కష్టాలు చెప్పుకునేది. మనసు అనేది లేని ఇలాంటి మనుషులక రక్త సంబంధికులకే ఈ రోజుల్లో శ్రద్ధలు, బాధలు, జాలి, దయ అందరు మళ్ళీ రక్త సంబంధికులే. ఇప్పుడు చుట్టాలంటే అందరు మనకు సంబంధించిన వాళ్ళే కదా. ఇక అలాంటి వాళ్ళకే ఉండట్లేదు, ఇక బయట వాళ్ళకి లేదని అనుకోవటం కూడా చాలా పొరపాటు అనమాట. ఇలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీరేంటంటే నరకం అనేది చూపిస్తున్నారు. వాళ్ళ యొక్క పంతంతో, పట్టుదలతో, మదంతో వాళ్ళు ఎంత మదంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే, ఒక్క మాట వాళ్ళు ఎన్ని మాటలతోనైనా మిమ్మల్ని హింసించవచ్చు, మీరు బాధపడచ్చు. కానీ మీరు తిరిగి ఒక్క మాట అంటే మళ్ళీ అది ప్రచారం. అంటే అది ప్రతీది కూడా పై చేయి అంటారు చూడండి, అట్లా పై చేయిలాగా సాగించుకుంటూ ఉంటున్నారనమాట. ప్రతీది ఏది చేసినా కూడా, ఏది మాట్లాడినా కూడా మాదే పై చేయి గొంతేసుకొని జనాలకు చెప్పి మీ మీద మిమ్మల్ని తప్పుగా ప్రచారం చేసి మీ యొక్క కష్టాన్ని, బాధను, మీ యొక్క గుండె కోతను ఏమాత్రం కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలన్నీ బలవంతంగా మీ మీద రుద్ది ప్రతీది కూడా మీకోసమే బతికాము, మీకోసమే సచ్చామన్నట్లుగా ప్రతీది కూడా అట్లా చేసేసి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీరైతే మాత్రం 100% నరకమే అనుభవిస్తున్నారు. కానీ చెప్పాను కదా, బయట వాళ్ళనైతే తీసేసుకుంటాం, ఇక్కడ తీసేసుకోవటానికి కూడా లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము అని చెప్పేసి మౌనంగా భరించటం తప్ప తీసేసుకునేది లేదు. అలాగే మాట్లాడటానికి కూడా లేదు. అది మాటలు కూడా అవసరం లేదండి, మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పొప్పులను మనం వేలెత్తి చూపిస్తే ఈ సమాజంలో ఇక్కడ మనుషులు ఎవ్వరు లేరు. ఈ తప్పొప్పులను డిసైడ్ చేయాల్సింది పైన భగవంతుడు. మనం అంటే ఇక్కడ మనుషులు ఎవరు న్యాయం చెప్పరు. మీరు న్యాయం కోసం పొరపాటును కూడా ఎవరికి చెప్పుకోమాకండి. ఇలా మా ఇంట్లో ఇలా జరుగుతుంది, ఇలా గొడవ జరుగుతుంది, మేమేం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదు అని మీరు చెప్పుకోవద్దు. చెప్పుకున్నా కూడా ఫుల్ టైం పాస్ చేసుకొని ఇంకా మీ గురించి వెళ్ళి 10 రకాలుగా చెబుతారు మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి. కాబట్టి ఇలాంటి అవకాశాలు మీరు ఎవ్వరికి కూడా ఇవ్వద్దు. ప్రతీది కూడా మీరు తగ్గితే మీరు భయపడినట్లు కాదు. మీరు తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సినటువంటి అవసరము లేదు. మీ బాధ, మీ కష్టము, మీ కన్నీరు ప్రతీది కూడా భగవంతుడు చూసుకుంటూ ఉంటున్నాడు. మీకు ఎంత నరకము మనిషికి, ఎందుకంటే ఒక మనిషికి మానసిక క్షోభ పెడితే అది చాలా పాపం అన్నమాట. అలాంటి మానసిక క్షోభ అనేది మీకు ఆ వ్యక్తి వల్ల తగులుతుంది. కాబట్టి
పైన భగవంతుడు అనేవాడు ప్రతీది కూడా గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు వాళ్ళకు పడాల్సినటువంటి శిక్ష వాళ్ళకే పడిద్ది. ప్రతి మనిషి నోరు మూపించొచ్చు, ప్రతి మనిషికి ఎదురు తిరగవచ్చు, కానీ దేవుడికి ఎదురు తిరగటం ఎవరి వల్ల కూడా కాదనమాట. ఏ జన్మలో ఏదో చేసుకున్నారు, మీరు ఈ జన్మకు అనుభవిస్తున్నారు. అది గత జన్మ సుకృతం అనుకొని వదిలేయటం తప్ప చేయగలిగేది ఏమీ లేదు. మీరు మాత్రం తిరిగి ఒక్క మాట అనొద్దు. అలాంటి వాళ్ళ విలువలేని మాటలకు మీరు జవాబులిచ్చి మీ యొక్క విలువలను కూడా పోగొట్టుకోవద్దు. మీరు నోరు తెరిచారా వాళ్ళకి కాళ్ళు ఇచ్చినట్లు అవుతుందన్నమాట. నోరు తెరవద్దు. మీరు నోరు మీరే సైలెంట్గా ఉండి ప్రశాంతంగా ఉండండి. వాళ్ళకు కాలమే సమాధానం చెబుతుంది. మీరు పడ్డ కష్టము ఏదో ఒక టైంలో వాళ్ళకు కూడా తెలిసొచ్చేటట్లుగా భగవంతుడే చేస్తాడు. వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క అహంకారము ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భగవంతుడు చూస్తాడనమాట. తెలివిగా ఒకళ్ళ వైపు మాట్లాడటము, ఒకళ్ళని అంటే ప్రతిదీ కూడా స్వార్థం, అంటే కడుపు నిండిన వాళ్ళకి ఎవరికి తెలిసిద్దండి ఆకలి గురించి. అలాగే బాధలంటే ఏదో తెలియని వాళ్ళకి ఏం తెలిసిద్ది బాధల గురించి. ఈ రోజుల్లో బాధలు ఉన్న వాళ్ళకే బాధలు తెలియటల్లా. అలాంటిది హ్యాపీగా ఉన్న లైఫ్లు కొంతమంది, అలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పుకున్నా కూడా ఏమి జనానికి అర్థం కావన్నమాట. అలా వాళ్ళు ప్రశాంతంగా బతికే అదృష్టం భగవంతుడు రాశాడు. ఏదో జన్మలో చేసుకున్నారు పుణ్యాలు, ఈ జన్మలో హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి ఇలా ఎవ్వరికి చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. మీ కష్టం ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి. భగవంతుడికి చెప్పుకుంటే ఆ సమయం వచ్చినప్పుడు ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలన్నది భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి మీరంటూ ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరిని పన్నెత్తి మాట అనొద్దు, మనసులో కూడా ఎవరి యొక్క కీడును కోరుకోవద్దు. జనం ఖచ్చితంగా పైకి నాటకాల మాటలే చెప్తారనమాట. మేమెవ్వరి మీద పడి ఆడము, మేమెవ్వరిని అసలు అనము, అందరూ బాగుండాలని కోరుకుంటాము అని అంటారు. కానీ నిజానికి కోరుకుంటారా? చచ్చినా కోరుకోరు. వరసొస్తే సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు. జనాల యొక్క మైండ్ సెట్లు తెలియని కాదండి. నిజంగా మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు 100కి 1,00,00,000 ఒకళ్ళు ఇద్దరు తప్ప ఉండరనమాట. ప్రపంచం ఎలా ఉందంటే, కూర అంటే ఏదన్నా ఒక భోజనంలో కూర్చున్నాం అనుకోండి, వరుసన ఏదన్నా చికెన్ కర్రీ, మటన్ కర్రీ వేసుకుంటా వస్తుంటే, ఈ పక్కన ఇద్దరం కూర్చున్నాం అనుకోండి, వాడికి ఒక మొక్క ఎక్కువ పడిందంటే ఇక్కడ వీడి మనశ్శాంతిగా వీడు గిలగిలా కొట్టుకుంటాడు. అయ్యో వాడికి ఒక మొక్క వేసాడు, నాకు ఇక్కడ తక్కువైపోయిందని చెప్పేసి. అట్లా ప్రతి దాని కాడ కూడా, ప్రతి చిన్న విషయం కాడ కూడా జనాల యొక్క బుద్ధులు బయటపడిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మాటల్లో ఎవరికి వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? మేము చెడ్డోళ్ళమని చెప్పుకోరు. ప్రతి ఒక్కళ్ళు మేము దేవుళ్ళమనే చెప్పుకుంటారు. వాళ్ళ బుద్ధులు కనిపించే విషయాల కాడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి జనం గురించి పట్టించుకోవద్దు. రక్త సంబంధికులకే శ్రద్ధలుంటల్లా, బయటోళ్ళకు ఉండాలని చెప్పి మనం అనుకోవద్దు. ఈ ఎస్ అనే వ్యక్తి యొక్క పరిష్కారం కూడా మీకు త్వరలోనే కాలం చెప్పిద్ది సమాధానం. ఇక్కడ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఈ విషయం గురించి బయట ఎంతమందికి చెప్పుకున్నా కూడా వేస్టే. మానసికంగా మీకు నలుగుబాటు అనేది కొన్నాళ్ళు ఉంటుంది. దాన్ని కూడా మీరు మనసుకు తీసుకోకుండా ఉంటే అది కూడా మీకు ఉండదన్నమాట. కాబట్టి ఏ జన్మలో ఏం పాపం చేశామో తెలుసో తెలియకో ఈ మానసిక వ్యధ, ఈ మానసిక ఘోష మాకు తప్పించు భగవంతుడా అని చెప్పేసి ఆ భగవంతుడిని నమ్ముకొని మీరు ప్రశాంతంగా మీ పనుల్లో మీరు ముందుకు వెళ్ళండి. ఇలాంటి మనసు లేని మనుషుల గురించి ఎవ్వరి గురించి మీరు ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు. ఇలా ఇంట్లోనే ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే నరకం అనేది ఉంటుంది. దాన్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి దైవానికి వదిలేసేసేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ గొప్ప విషయాలైతే మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మంచి చెడులు అనే మాటలు మనం ఇవన్నీ చెప్పుకోవటం కూడా అనవసరం. మనం మంచిగా ఉన్నామో అన్నదే మనకు లెక్క. ఎదుటి వాళ్ళందరూ ఎట్లాగన్నా ఉండనివ్వండి, అది మనకు అనవసరం. ఎవరు వండుకున్నది వాళ్ళే తింటారు. ఎవరు బుద్ధులు వాళ్ళకే కాలం సమాధానం చెప్పిద్ది. కాబట్టి మనం ఏంటంటే మనం మంచిగా మనం బ్రతికామా, మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోయామా, మనం క్షమించామా ఎదుటోళ్ళు తప్పు చేసే అంతవరకే కానీ మనకంటూ ఇంకేమీ వద్దు. అలాగే చేసిన సహాయాన్ని కూడా ఎప్పుడు చెప్పుకోవద్దు. చేసిన సహాయాన్ని కానివ్వండి, ఎదుటివారికి ఎవరికన్నా ₹1 సహాయం చేశామనుకోండి, మేం చేసామని ఎప్పుడు చెప్పుకోకూడదు. చెప్పుకుంటే చేసిన సహాయానికి విలువ అనేది ఉండదు.
ఎందుకంటే ఎవరికి పెట్టుకున్నారు? మీ బిడ్డలకేగా పెట్టుకుంది. మీ తల్లిదండ్రులకేగా పెట్టుకుంది. దాన్ని కూడా చెప్పుకునేదేంటి? అంటే మీకు చెప్పుకున్న మీకు పెట్టారు గతంలో మీ తల్లిదండ్రులు లేకపోతే మీ పిల్లలు. వాళ్ళు కూడా చెప్పుకోవాలా? కాబట్టి ఎప్పుడూ కూడా చేసిన సహాయం అయినోళ్ళకే కాదండి, బయటోళ్ళకి ఎవరికైనా సహాయం చేసినా కూడా అది మనం చెప్పుకోకూడదు. చెప్పుకుంటే ఆ చేసిన సహాయానికి ఎటువంటి విలువనేది ఉండదనమాట. అలాగే సహాయమే కాదు, ఏదైనా కానివ్వండి, మనం చేసిన మంచి ఎప్పుడూ చెప్పుకోకూడదు బయటికి. అది భగవంతుడు చూసుకుంటూ ఉంటాడనమాట. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాలైతే మీరు ఈ 4 రోజుల్లో తెలుసుకోగలుగుతారు. ఇది తెలుసుకొని మీరు సంతోషంగా ఉండగలుగుతారనమాట. అలాగే మీకు ఈ 4 రోజుల్లో ధనం చేతికి అందుతుంది. చేతి నిండా పని ఉంటుంది. కష్టపడతారు. కష్టంతో పాటు మీకు కలుసుబాటు ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. రాజకీయ నాయకులకి బాగుంటుంది. అన్ని రకాల కళల్లో ఉన్న వారికి బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ వస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా ఉంటారనమాట. మధ్య మధ్యలో కొంతమందికి ఇలాంటి వారికి కొన్ని సమస్యలు, మీ యొక్క సమస్యలు కూడా భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించవద్దు. కాస్త ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని దూరం పెట్టలేని బంధాలను మన మౌనంతో మనం దూరం పెట్టేసేయాలన్నమాట. అలా చేసేసేయండి. సైలెంట్‌గా ఉండండి. ఎక్కువగా మాట్లాడొద్దు. ఇదండి ఈ 4 రోజుల్లో మీకు జరిగేది. మన వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి గొప్ప వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీ యొక్క లైక్ వల్ల ఇంకొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్‌లో మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని, అంటే నేను జనం గురించి చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది తప్పకుండా ఒక కామెంట్ అనేది చేయండి. అలాగే మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ జీవితంలో ఎస్ అనే వ్యక్తి వల్ల కానివ్వండి, లేకపోతే ఇంకా ఇలాంటి వ్యక్తుల వల్ల ఎవరి వల్ల మీ జీవితంలో ఉంటే తప్పకుండా కామెంట్ అనేది చేసి నా యొక్క మాటలు అంటే మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించినాయి అని కూడా తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అంతేకాని ఎవ్వరిని కూడా వేలెత్తి పెట్టి చూపించకూడదండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని, మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.